మహిళలలో మనం ప్రధానంగా చూసే క్యాన్సర్స్ 3 రకాలు. మొదటిది రొమ్ము క్యాన్సర్, రెండవది గర్భాశయ ముఖద్వారం మరియు గర్భాశయ క్యాన్సర్స్, మూడవది అండాశయ క్యాన్సర్స్. సో ఈ మూడు దే ఆర్ లీడింగ్ కాజెస్ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ ఫీమేల్ పేషెంట్స్ అనమాట. సో ఎంత శాతం ఉన్నాయి అని అనుకుంటే రొమ్ము క్యాన్సర్లు 26% ఉన్నాయి. గర్భాశయ మరియు గర్భకోశ వ్యాధులు అవి ఒక 16% ఉన్నాయి. అండ్ అండాశయ క్యాన్సర్స్ 6 నుంచి 7% నమోదవుతున్నాయి ఇండియాలో. తర్వాత ఇది రూరల్ వర్సెస్ అర్బన్, అంటే అర్బన్ ప్రాంతాల్లో చూసినట్లయితే రొమ్ము క్యాన్సర్స్ అత్యధికంగా నమోదవుతున్నాయి. రూరల్ ప్రాంతాల్లో చూసినట్లయితే సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువగా నమోదవుతున్నాయి. అర్బన్ క్యాన్సర్స్ మనకి బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏంటంటే హైదరాబాద్లో మనం ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే ఒక 1,00,000 మందిలో 48 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ మనం ప్రతి ఏటా గుర్తించడం జరుగుతుంది. అండ్ అర్బన్ కంటే కూడా మనకి రూరల్ ప్రాంతాల్లో లేట్గా ప్రజెంట్ అవుతున్నారు. ఎందుకంటే అవేర్నెస్ లేక కొంత, తర్వాత హెల్త్ యాక్సెస్ లిమిటేషన్ వల్ల కొంత, లేట్ ప్రజెంటేషన్స్ వల్ల ఏంటంటే మనం ఆ క్యాన్సర్స్లో లేటుగా ప్రజెంట్ అవటం వలన ఎక్కువ శాతం మార్టాలిటీ అన్నది మనం రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే పేషెంట్స్లో చూస్తున్నాం.